నమస్కారం. డివెల్ గ్లోబల్ సమర్పించు ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఇవాళ మనం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గురించి తెలుసుకుందాం. ఆయన ఏమనేవారంటే, కలలు కనాలి, కానీ మనం ఆ నిద్రలో ఉండే కళలు కాదు, దాన్ని సాకరించుకోవాలంటే కనుక మనం ముందుకు వెళ్ళి మన లక్ష్యాలు పెట్టుకుని ఆ కళల్లో ఏమైతే సాధించాలనుకుంటున్నామో దాన్ని సాధించాలి అని చాలా గొప్పగా చెప్పారు. అలాగే వింగ్స్ ఆఫ్ ఫైర్ అన్న ఎంతో అద్భుతమైన పుస్తకం కూడా ఆయన రాయడం జరిగింది. మరి ఏపీజే అబ్దుల్ కలాం గురించి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ఎంఎల్ రామ్ గారు, హోలిస్టిక్ లైఫ్ కోచ్, ఎన్ఎల్పి ట్రైనర్. మరి ఎన్నో ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్ ఆయన కండక్ట్ చేయడం జరిగింది. అలాగే పిఎంసి ఛానల్లో ఆయన యాంకర్ కింద ఇక్కడ తన విశిష్ట సేవలు అందిస్తున్నారు. సో ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. ధ్యాన యువ సందర్భంగా మనం యువత అందరికీ అందించాల్సిన అద్భుతమైన విషయం సార్ ఇది. ఎస్ రైట్, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఎస్ రాము గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అంటే అందరికీ తెలిసిన విషయమే, కానీ మీరు మరి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారితో మరి 3 సంవత్సరాల పాటు మీరు ఆయనతో వర్క్ చేశారు. అలాగే మరి ఈ టాపిక్ ఈ రోజుని మరి ఎందుకు ఎంచుకున్నారంటారు? వండర్ఫుల్ సార్. ఈ రోజే ఎందుకు అంటే జూలై 27, 2015 వారు ఈ భూమి యొక్క ప్రయాణాన్ని పూర్తి చేసుకొని ఉన్నత లోకాలకు వెళ్ళిన ఒక కర్మయోగి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాంజీ వారు జూలై 27 అంటే ఇదే రోజున 2015లో బాడీని వేకెట్ చేశారు. వారి వర్ధంతి సందర్భంగా వారిని గుర్తు తెచ్చుకుంటూ వారు చెప్పిన విషయాలు మనందరికీ చాలా స్ఫూర్తిదాయకం సార్. అందుకోసం ఈరోజు ఆ టాపిక్ని తీసుకున్నాం మనం. మరి ఏపీజే అబ్దుల్ కలాం గారితో మరి 3 years మీ ఒక అసోసియేషన్ ఉంది కదా, దాని గురించి మాకు వివరించి చెప్తారా? ఎస్ సార్. అసలు ఎలా కలాంజీతో మనం కనెక్ట్ అయ్యాము అంటే 1994లో ట్రైనింగ్ రంగంలోకి వచ్చాం. వ్యక్తిత్వ వికాసం శిక్షణ నడిపిస్తున్న సందర్భంలో జేసీఐ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో మనం ట్రైనర్గా ఎన్నో శిక్షణా కార్యక్రమాలు ఇస్తున్నాం. అయితే ఆ ట్రైనింగ్ కార్యక్రమాలు ఇస్తున్న క్రమంలో ఒకసారి నాకు డ్రీమింగ్ స్మాల్ ఈజ్ ఎ బిగ్ క్రైమ్ అని ఒక మెమెంటో ఫుల్ సైజ్ ఫోటో, కలాంజీది ఫుల్ సైజ్ ఫోటో విత్ ఆ కొటేషన్ నాకు ఇచ్చారు గిఫ్ట్గా. రైట్. సో అది తీసుకొచ్చేసి ఆఫీస్లో ఇంట్లో 2 కాపీస్ చేపించి పెట్టేశాను. ఎవ్రీడే అది చూస్తూ ఉండేవాళ్ళం. డ్రీమింగ్ స్మాల్ ఈజ్ ఎ బిగ్ క్రైమ్ అని. పెద్ద పెద్ద కలలు కనండి, చిన్న చిన్న కలలు కనడం పెద్ద పెద్ద నేరాలు అంటాడు. కలలు కనండి. సో అది చూస్తూ మన ట్రైనింగ్ రంగంలో ఉన్నాము, నడిపిస్తున్నాము. 99లో మెడిటేషన్లోకి వచ్చాము. 2007లో పత్రిజీని కలిసాము. ఈ డ్రీమ్ బిగ్లో మనం ఏం బిగ్ డ్రీమ్ పెట్టుకున్నామంటే, మనం ట్రైనర్గా అన్ని రాష్ట్రాల్లో ట్రైనింగ్ ఇవ్వాలి, నేషనల్ ట్రైనర్గా ఎదగాలి, గ్లోబల్ ఇండియన్ బెస్ట్ ట్రైనర్ ఎదగాలని పెద్ద డ్రీమ్ ఉంది నాకు. అది మన డ్రీమ్. సో పత్రిజీని కలిసాము, ధ్యాన ప్రచారం చేశాము. 2012 వరకు మనం ఎంత అద్భుతంగా చేస్తే 13లో అంత అద్భుతంగా ఉంటామని పత్రిజీ మాటలు విన్నాం మనం. తర్వాత కాస్త అన్నిటి నుంచి బ్రేక్ ఇచ్చి ఓన్లీ ధ్యాన ప్రచారమే చేశాం. 2013లో జూలైలో, ఇదే జూలై నెలలో మనకు అవకాశం వచ్చింది. వారు లీడ్ ఇండియా 2020 అనే ఒక ఫౌండేషన్ ఉంది. డాక్టర్ సుదర్శన ఆచార్య వారు పిహెచ్డి ఇన్ హ్యూమన్ వాల్యూస్. వారు ఫౌండర్గా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇండస్ట్రియలిస్ట్ హైదరాబాద్లో లయన్స్ క్లబ్లో అల్టిమేట్ ఫ్యాకల్టీగా ఉన్నారు. వారు నేషనల్ కోఆర్డినేటర్గా ఉన్న ఆ సంస్థలో మనకు అవకాశం వచ్చింది. మన ప్రచారం 2012 అయిపోయింది, 13లో మనకు అవకాశం వచ్చింది. పత్రిజీ ఏమన్నారు, ఇంకా ఎంజాయ్ చేయే లైఫ్ మన వర్క్ అయిపోయింది అన్నారు. ఈ అవకాశం వచ్చింది. పత్రిజీకి చెప్పగానే ఎస్ గో హెడ్. అన్ని రాష్ట్రాల్లో ట్రైనింగ్ ఇచ్చే అవకాశం వచ్చింది, తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో. అలా కొన్ని రాష్ట్రాల్లో కలాంజీ మెంటార్గా ఉన్నారు. దానికి వారి ఆ ట్రైనింగ్ మాడ్యూల్ని అన్ని రాష్ట్రాల్లో యువతకు అందించే అవకాశం
తర్వాత కార్పొరేట్ రంగంలో కూడా అందించే ఒక గొప్ప అవకాశం మనకు వచ్చింది. ఓకే, అది సార్ ట్రైనింగ్ మాడ్యూల్ని అందించే అవకాశం. వారి కళను ఆ కొటేషన్ చదివి అంత పెద్ద డ్రీమ్ని మనం అచీవ్ చేసుకున్నాం. Yes. దానికి బేస్ మళ్ళా గురు సాంగత్యం, పత్రిజీ ఇచ్చిన ఈ జ్ఞానంతోనే సాధ్యమైంది మళ్ళీ. ఎస్ అది సార్ సంగతి. ఎస్ ఎస్ రాము గారు, అంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఎప్పుడు కళలు కనమని అంటూ ఉంటారు. ఈ కళల్ని కలడమే కాదు సాకారం కూడా చేసుకోండి అంటూ ఉంటారు. మరి ఈ తరుణంలో మరి మీ మాటల్లో ఆ డ్రీమ్స్ గురించి మరి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏమన్నారో చెప్తారా? రైట్. సో కళల గురించి చెప్తూ వారి అసలు వారి ఏంటి విజన్ 2020 అంటే వ్యక్తిగత అభివృద్ధే దేశ అభివృద్ధి. ఓకే, ఇండివిజువల్ డెవలప్మెంట్ లీడ్స్ టు నేషనల్ డెవలప్మెంట్ అంటారు. దీన్ని సుదర్శన్ ఆచార్య గారు ఒక అద్భుతమైన మాడ్యూల్ని తయారు చేశారు, వారిని స్ఫూర్తిదాయకంగా తీసుకొని. ఆప్ బడో దేశ్కు బడావ్ అని. సో అందులో యువతకి కావాల్సిన శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. వ్యక్తి సమస్యలే దేశ సమస్యలు. ఇప్పుడు ఏదైతే దేశంలో మనం సమస్యలని చూస్తున్నామో వ్యక్తి ఎదుర్కొంటున్న సమస్యలు, అది కలాంజీ యొక్క డ్రీమ్. మన దేశం ఉన్నతంగా ఎదగాలి అంటే వ్యక్తి ఉన్నతంగా ఎదగాలి. ఎగ్జాంపుల్, క్రికెట్లో సచిన్ టెండూల్కర్ రాణించారు. క్రికెట్లో వారు ఇండివిజువల్గా ఎదిగితే దేశానికి పేరు వచ్చింది. పివి సింధు తను గెలిస్తే దేశం గెలిచింది. సేమ్ ఫార్ములాని ప్రతి యువత మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి. మీ వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకున్నప్పుడు, మీ వ్యక్తిగత సమస్యలను అధిగమించినప్పుడు, వ్యక్తిగతంగా మీరు ఎదిగితే మన దేశం ఆటోమేటిక్గా ఎదుగుతుంది అంటారు. అందులో యువత, టీచర్స్, ఎంప్లాయీస్, పేరెంట్స్ అందరి పాత్ర ఉంది అంటారు. సో వీటన్ని మాడ్యూల్స్ని మనం అన్ని రాష్ట్రాల్లో యువతకు అందించడం, వారి ద్వారా విద్యార్థులకు అందించడం, ఆ తర్వాత కార్పొరేట్ రంగంలో కూడా వచ్చేటువంటి అవకాశం ఇచ్చింది నాకు ఈ సంస్థ. కలాంజీ ఎప్పుడు ఒకటే అడుగుతారు, ఏమిటి అంటే వాట్ ఈజ్ యువర్ గోల్, లక్ష్యం ఏంటి? మన యువతకి మన భారతదేశంలో మన అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి ఫస్ట్. అంటే ఇక్కడ డ్రీమ్స్ అనేసి అంటూ ఉంటాం, రెండు రకాల డ్రీమ్స్ ఉంటాయి. అంటే ప్రతివాడు ఏ పని పాటు లేని వాడు కూడా అతను కూడా డ్రీమ్లో డ్రీమ్స్ అది వస్తాయి. అలాగే లక్ష్యం ఓరియంటెడ్గా ఉన్న డ్రీమ్స్ కూడా లక్ష్యం వైపు వెళ్ళాలనుకున్న వ్యక్తి యువతకు కూడా ఒక డ్రీమ్ ఉంటుంది. మరి ఆ నిద్రపోయి కళ్ళలు కనే ఆ డ్రీమ్కి, తర్వాత ఈ లక్ష్యం వైపు ఓరియంటెడ్గా ఉండే ఆ డ్రీమ్కి, ఈ రెండు డ్రీమ్స్కి డిఫరెన్స్ ఏంటంటే? వారు దాని గురించి కూడా చెప్తారు, చాలా అద్భుతమైన కొటేషన్స్ కూడా చెప్పారు వారు. డ్రీమ్ ఈజ్ నాట్ వాట్ యు సీ ఇన్ స్లీప్, డ్రీమ్ ఈజ్ వాట్ లెట్ యూ నాట్ స్లీప్ అంటారు. నువ్వు కళల్లో చూసేది కాదు, నిన్ను నిద్రలో చూసేది కాదు కళ అంటే, నిన్ను నిద్రపోకుండా చేసేదే కళ అంటారు. సో ఆ డ్రీమ్ ని అచీవ్ చేయడానికి వారి ఎగ్జాంపులే లైఫ్ స్టోరీ ఉంది. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి వారు పైలట్ అవుదాం అనుకున్నారు. 10 members ని సెలెక్ట్ చేశారు. ఇతను 10th పర్సన్, కానీ 9 సీట్సే ఉన్నాయి అక్కడ. అయ్యో, దగ్గరకు వచ్చి మిస్ అయింది. సో అయినా కూడా అతను ఏమి ఎక్కడ ఇబ్బంది పడలేదు. కానీ వారు హిమాలయాస్కి వెళ్ళి శివానంద యోగి ద్వారా సాధన కూడా చేసినట్టుగా మనం చదివాం. సో అక్కడి నుంచి వారు లీప్ ఏం తీసుకున్నారు అంటే, ఇక్కడ డ్రీమ్ ఉంటే సరిపోదు, నేర్చుకునే తత్వము ప్లస్ ఏ పని చేసినా హార్ట్ అండ్ సోల్తో వర్క్ చేయాలనేది నేర్పించారు అక్కడ. సో అక్కడ అది అవ్వలేదు. ఫెయిల్యూర్ని కూడా FAIL ఫెయిల్ని ఏమంటారు తెలుసా? వారు ఫెయిల్ అయ్యారుగా, అనుకున్నది జరగలే. FAIL ఫెయిల్ని ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లర్నింగ్ అంటారు. FAIL ఫెయిల్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లర్నింగ్, నేర్చుకోవడంలో నువ్వు చేసిన ఫస్ట్ అటెంప్టే అంటారు. సో వారు నిరూపించారు. అక్కడ ఫెయిల్ అయినప్పుడు ఇదే అనుకున్నారు, ఓకే ఇది ఫస్ట్ అటెంప్ట్. తర్వాత ఏం చేశారు, మిసైల్ మ్యాన్ గా ఎందుకు అయ్యారో తెలిస్తే అసలు ఆ కళకి ఈ కళకి డిఫరెన్స్ అర్థమవుతుంది మనకి. అంటే ఒక చిన్న తమిళనాడులో ఒక చిన్న ప్లేస్ నుంచి ఆయన ఒక జర్నీ మొదలై మరి ఒక ప్రెసిడెంట్ కింద, అంటే ఒక దేశానికి ప్రెసిడెంట్ కింద ఎదిగాడంటే మరి ఆ జర్నీ గురించి మాకు చెప్తారు. రామేశ్వరం టు రాష్ట్రపతి భవన్ జర్నీ.
చూడండి ఎంత పెద్ద కాలం, చిన్న ప్లేస్లో జన్మించారు, అంత పెద్ద స్థాయికి వచ్చారు. అంటే డ్రీమ్ గురించి ఎంతమైందైనా చెప్పొచ్చు. మనం కలాంజీ అంత పవర్ఫుల్గా ఎందుకు చెప్పారు అంటే చాలా మంది కలలు అంటారు, వాటిని సాకారం చేసుకున్న వాళ్ళ లిస్ట్ మన దగ్గర లేదు. కలలు కనడమే కాదు, సాకరించి చూపించారు కలాంజీ. సో రామేశ్వరం టు రాష్ట్రపతి భవన్లో ఇంత ఎదిగిన దాంట్లో ఫస్ట్ ఫెయిల్ అనే ప్రిన్సిపల్ని పెట్టుకున్నారు. తర్వాత వారు ఎప్పుడైతే ఇంకా ఇది కాదు మన జర్నీ అని ఇటువైపు వచ్చారు, నాసాలో 6 months ట్రైనింగ్ తీసుకొని మిసైల్స్ని తయారు చేసి, అప్పుడు భారతదేశం తయారు చేయగలదని ప్రపంచానికి తెలియదు. ఫస్ట్ టైం తన టీంతో ఒక అటెంప్ట్ చేశారు, ఫెయిల్ అయింది. అక్కడ ఇది కూడా అప్లై చేశారు మళ్ళీ. ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లర్నింగ్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అన్ని మిసైల్ సక్సెస్ అయ్యాయి. అప్పుడు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎవాల్వ్ అయ్యారు. తన ప్యారలల్గా ఎంతో మంది యువతకు వాళ్ళకి స్ఫూర్తినిచ్చేటువంటి నేచర్ వారిది. ఆ నేచరు వారిని ప్రెసిడెంట్గా కూడా చేసిందనమాట. ప్రెసిడెంట్గా అయిన తర్వాత ఎంతో మంది ప్రెసిడెంట్స్ వచ్చారు. ప్రెసిడెంట్ ఆఫీస్ అంటే మనం ఎవరు వెళ్ళకూడదనే భావనలో ఉండే, బట్ హీఈస్ ఎ పీపుల్స్ ప్రెసిడెంట్. ఎవరైనా వెళ్ళొచ్చు, ముఖ్యంగా విద్యార్థులు, యువతకు ఎప్పుడు ఓపెన్ డోర్స్. సెకండ్ టైం కూడా తన ప్రెసిడెంట్ అయ్యే అవకాశం వచ్చినప్పుడు కూడా రిజెక్ట్ చేసి, నాకు విద్యార్థులకు, యువతకు బోధించడమే ఇంట్రెస్ట్, అదే పని చేస్తాను, నాకు వద్దు అని రిజెక్ట్ చేశారు. అంటే ఒక రామేశ్వరం నుండి రాష్ట్రపతి జర్నీలో ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లర్నింగ్, డ్రీమ్ బిగ్, డ్రీమింగ్ స్మాల్ ఈజ్ ఎ బిగ్ క్రైమ్. కళలంటే నిద్రలో చూసేది కాదు, నిద్రపోకుండా చేసేది. ఎవరైనా ఇంకోటి ఏం చెప్తారు ఉంటారు, ఎండ్ అయిపోయింది అంటారు. ఇప్పుడు అతను ఒకసారి ఫెయిల్ కాగానే అయిపోయింది లైఫ్, ఎండ్ అంటారు. కానీ ఇతను ఏమంటారు దానికి డెఫినేషన్, ఎఫర్ట్ నెవర్ డైస్ అంటారు. ఎండ్ని ఎఫర్ట్ నెవర్ డైస్ అంటే వారు పైలట్ కాకపోయినప్పటికీ మిసైల్ మ్యాన్గా ట్రాన్స్ఫార్మ్ అయినా తన ప్రయాణాన్ని, తన ఎఫర్ట్ని ఎప్పుడు ఆపల. 83 ఏళ్ళు భూమి మీద ఉన్నారు. ఈ 83 ఏళ్ళు తను సంపాదించిన ఆస్తి, సంపాదించిన జ్ఞానం దేశాని కోసమే ఖర్చు పెట్టి వెళ్ళిపోయిన మహనీయుడు. ఎవరైనా నెక్స్ట్ కోసం చాలా పాకులాడుతూ ఉంటారు, ఏదో 4 రాళ్ళు వెనకేసుకోవాలని అనుకుంటారు. తాను పెళ్లి కూడా చేసుకోకపోవడానికి ఒక రీజన్ ఎక్కడో విన్నాం మనం. అది నేను పెళ్లి చేసుకొని పిల్లల్ని అన్నప్పుడు మళ్ళీ నేను సెల్ఫిష్ అవుతానేమో అనే ఒక భావన ఉండేదట వారికి. వారు ఇంకొకరి వెజిటేరియన్, చక్కని సాధకులు, మన ఇన్నర్ పొటెన్షియల్ తో జీవించాలనుకునేవారు. ఎవరైనా మనం ఏదైనా అడిగినప్పుడు నో 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 అంటే దాన్ని డిప్రెస్ అవ్వద్దు అంటారు. ఇది మార్కెటింగ్ వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది. నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ అన్నట్టు. అంటే ప్రతిదాన్ని మనం ఏదైతే చూస్తామో దాన్ని ఒక హిడెన్ మీనింగ్ అని ఇచ్చారు వారు, స్ఫూర్తిదాయకమైన మీనింగ్ ని. ఇంకోటి ఎవరైనా వెళ్ళిపోయారు, ఇప్పుడు కలాంజీ వెళ్ళిపోయారు కదా, వారే ఉన్నప్పుడే చెప్పారు ఆర్ఐపి రిప్ అంటారు కదా, రెస్ట్ ఇన్ పీస్ వెళ్ళిపోయిన వాళ్ళకి. వీరేమంటారు, రిటర్న్ ఇఫ్ పాసిబుల్ అంటారు. రిటర్న్ ఇఫ్ పాసిబుల్. అలా ఒక్కొక్క కొటేషన్ ద్వారా అంటే వారి జీవితాన్ని ఆ కొటేషన్ లో రిఫ్లెక్ట్ చేశారు. సో పెద్ద కళ కనడం కాదు, దాన్ని సాకారం చేసుకోవాలి అంటే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఆ లక్ష్యం ఎలా ఉండకూడదు అంటే మన ఎండిపోయిన ఆకు లాగా ఉండొద్దు అంటారు. ఎండిపోయిన ఆకు ఎటు వెళ్తుంది, గాలి ఎటు వీస్తే అటు పోతుంది. గురి పెట్టిన బాణం లాగా ఉండాలంటారు. రైట్. ఇప్పుడు మన కలాంజీ ఎందుకు గుర్తున్నారు, ఒక లక్ష్యంతో ఎదిగారు కాబట్టి. ఇప్పుడు ఎవరినైనా మనం గుర్తుపెట్టుకుంటున్నాం ప్రాపంచికంగా విజయం సాధించిన వాళ్ళని అంటే వాళ్ళు లక్ష్యం పెట్టుకొని సాధించారు. దేవుళ్ళు, దేవతలుగా, మహర్షులుగా, బ్రహ్మర్షులుగా కొంతమందిని గుర్తుపెట్టుకుంటున్నాం అంటే ఆధ్యాత్మికత లక్ష్యాలు పెట్టుకొని సాధించిన వాళ్ళే కదా. ఇక్కడ మన జీవితంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్పిరిచువల్ సైంటిస్టుతో, ఫిజికల్ సైంటిస్ట్ అయిన అబ్దుల్ కలాంజీతో ప్రయాణం చేయడం, వారితో కొద్దిగైనా సాంగత్యం, కలాంజీతో అయితే కొద్దిగానే సాంగత్యం ఉంది, కానీ వారు మెంటార్గా ఉన్న వారి విజన్లో ఒక భాగం అవ్వడం, 2020 వరకు విజన్లో భాగం అవ్వడం అనేది ఒక అద్భుతమైన విషయం.
ఎస్. సో 2020 ఏమంటారంటే అసలు పాయింట్ ఏంటంటే వారు ఈ కళలన్నీ దేనికి కనుమంటారంటే అతనికి ఎక్కడొచ్చింది స్ఫూర్తిదాయకం అంటే ఈ స్ఫూర్తి ఎలా వచ్చింది, ఆయనకి ఈ స్ఫూర్తి రావడానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా మనం వివరంగా మాట్లాడుకుందాం. చిన్న విరామం తీసుకున్న తర్వాత ధ్యాన యువ కార్యక్రమంలో చిన్న విరామం. ధ్యాన యువ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఎస్ రాము గారు, మనం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఇందాక మీరు చెప్తున్న విషయాన్ని వారి చెప్తారా? వారికి స్ఫూర్తి ఏంటంటే వారు యువతతో విద్యార్థులతో మాట్లాడుతున్నప్పుడు ఒక అమ్మాయిని అడుగుతారు, మీ గోల్ ఏంటి అంటే ఐ వాంట్ టు లివ్ ఇన్ డెవలప్డ్ ఇండియా అంటారు. ఓకే, వావ్. అప్పుడు కలాంజీ ఇప్పటి వరకు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే చదివాం. మన ఫోర్ ఫాదర్స్ చదివారు, మన పేరెంట్స్ చదివారు, మన బ్రదర్స్ ఎల్డర్ బ్రదర్స్ చదివారు, మనం చదువుతున్నాం, మన పిల్లలు కూడా చదువుతున్నారు. అందుకే విజన్ 2020 అంటే 2020 కల్లా ఇండియా ఈజ్ ఏ డెవలప్డ్ కంట్రీగా చదవబడాలి, అలాంటి దేశంలో మనం ఉండాలి అని కలలు కన్నారు వారు. వావ్. ఇది వారికి ఆ స్ఫూర్తి అన్నమాట. అది సంగతి. సో వారు ఇంకా చాలా విషయాలు చెప్పారు సార్. టాలెంట్ గురించి చెప్తారు. ఓకే. ఏమంటారంటే వీ మే నాట్ హ్యావ్ ఈక్వల్ టాలెంట్స్ బట్ వీ హ్యావ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ టు ప్రూవ్ అవర్ టాలెంట్స్. ఎస్. మనకు టాలెంట్ సేమ్ లేకపోవచ్చు, కానీ అవకాశం సేమ్ ఉందిగా మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి. కరెక్ట్. అందరికీ సమానమైన అవకాశాలు ఉన్నాయి మన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి. టాలెంట్ వేరు వేరు. నాకు టాలెంట్ లేదు అని యువత ఎప్పుడు నిరుత్సాహపడద్దు అంటారు. ఓకే. ఈ టాలెంట్ను అవకాశాలను వినియోగించుకోవాలన్నా ముందు ఒక పెద్ద కళ ఉండాలి. చిన్న కళ కాదు, నేను చిన్న జాబ్ చేస్తే సరిపోతుంది కాదు, నేను ఒక 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఎంటర్ప్రీనర్ అవ్వాలి అని అంత పెద్ద కళ కనాలి అంటారు వారు. ఓకే. ఒక ట్రైనర్ అవ్వాలి అంటే నేను గ్లోబల్ బెస్ట్ ట్రైనర్ అవ్వాలి అనుకోవాలి. సైకాలజిస్ట్ అన్నారు మీరు, వరల్డ్ బెస్ట్ సైకాలజిస్ట్ అవ్వాలి. ఎస్. సో ఇట్లా డ్రీమ్ పెద్దగా ఉన్నప్పుడు ఇవన్నీ ఈజీగా మనకు కనబడతాయి అంటారు. అది సార్ సంగతి. ఎస్. అంటే మరి ఏపీజే అబ్దుల్ కలాం గారు మరి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉన్నారు, కానీ ఆయనకి స్ఫూర్తి ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందంటారు? రైట్. వారి బుక్, వాళ్ళ లైఫ్ స్టోరీ ఉందిగా వింగ్స్ ఆఫ్ ఫైర్లో. చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఒకసారి సైన్స్ లెసన్ జరుగుతూ ఉంటుంది. వారి పేరు కూడా చెప్పారు, స్ట్రైక్ అవ్వట్లేదు. ఆ లెసన్ చెప్పినప్పుడు పక్షి గురించి రెక్కల గురించి చెప్తూ ఉంటే పెద్దగా అర్థం అవ్వలేదు అంటాడు డైరెక్ట్. ఓకే. తను అన్న తర్వాత అందరు అంటారు. అప్పుడు వాళ్ళ సైన్స్ టీచర్ బయటికి తీసుకెళ్ళి శివసుబ్రహ్మణ్యం అయ్యర్ వారి పేరు. ఓకే. వారి టీచర్ పేరు శివసుబ్రహ్మణ్యం అయ్యర్. సో వారు బయటికి తీసుకెళ్ళి పక్షులు ఎగురుతున్నది చూపిస్తాడు. తను అలాగే గమనిస్తూ చూస్తాడు. చూస్తూ చూస్తూ ఈ పక్షి ఎగరడానికి ఇంజిన్ ఎక్కడ ఉన్నది అని అడుగుతాడు. రైట్. ఎగరాలి, ఉన్నతంగా ఎగరాలి అన్న తన మనస్తత్వమే ఇంజిన్ అని చెప్తారు సైన్స్ టీచర్. అది స్ఫూర్తి. ఓహో, నేను ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేయాలి, నా భారతదేశానికి నేను సేవ చేయాలి, అందుకోసం నేను ఇంజనీర్ అవ్వాలి అని లక్ష్యము కళ కన్నారు. అది స్ఫూర్తి సార్. సైన్స్ టీచరే స్ఫూర్తి. సో టీంలో కూడా లీడర్షిప్ గురించి చెప్తారు. టీం సక్సెస్ అయినప్పుడు టీంకి ఇచ్చేస్తారు, టీమే వెళ్ళి మాట్లాడాలి, ప్రెస్ రిపోర్ట్. ఓకే. ఒకవేళ ఏదైనా ఫెయిల్యూర్ వచ్చింది అనుకోండి, తను వెళ్ళి బాధ్యత తీసుకుంటారు. అది లీడర్షిప్ అంటారు. అంటే సక్సెస్ అయినప్పుడు టీంకి ఇవ్వడం, ఫెయిల్యూర్ అయినప్పుడు తనే లీడర్గా బాధ్యత తీసుకొని ఇది నా బాధ్యతే, విల్ డూ బెస్ట్, విల్ డూ అవర్ బెస్ట్ నెక్స్ట్ టైం అని చెప్పడం. ఇది వాళ్ళ టీం హెడ్ సతీష్ ధావన్ గారి ద్వారా తెలుసుకున్నాను అని చెప్తారు. సతీష్ ధావన్ నాకు ఒక ఇన్స్పిరేషన్ అంటారు. వారు సతీష్ ధావన్ టీం హెడ్గా ఉన్నప్పుడు, వీరు కూడా అందులో ఉన్నప్పుడు ఫస్ట్ టైం అటెంప్ట్ చేశారు కదా మిజైల్, ఫెయిల్ అయింది. ఫెయిల్ అయినప్పుడు వీళ్ళని ఆపేసి మీరు ఉండండి అని ఇతనే వెళ్ళి ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ హెడ్, మా టీము దే డిడ్ దేర్ బెస్ట్ అని చెప్పారు. సక్సెస్ అయ్యారు. నెక్స్ట్ టైం సక్సెస్ అయిన తర్వాత సతీష్ ధావన్కి చెప్తారు, ప్రెస్ వాళ్ళు వచ్చారు, యూ గో అండ్ టాక్. నో 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 నో, హౌ కెన్ ఐ గో, యూ గో అండ్ టాక్. అప్పుడు టీంని ముందుకు పంపించి ఎలా సక్సెస్ అయ్యారో చెప్పిస్తారు. సో అంటే ఒక నాయకుడు ఎలా ఉండాలి ఒక సంస్థలో
అక్కడి నుంచి ఇన్స్పిరేషన్ అంటారు. వావ్. అది సో సక్సెస్ గురించి కూడా చెప్తారు. సక్సెస్ మీన్స్ వెన్ యువర్ ఆటోగ్రాఫ్, వెన్ యువర్ ఫోటో, సక్సెస్ ఈజ్ వెన్ యువర్ సిగ్నేచర్ చేంజెస్ యువర్ ఆటోగ్రాఫ్. మనం కన్వర్ట్స్ ఇంటూ ఎన్ ఆటోగ్రాఫ్. మన సిగ్నేచర్ గనక ఆటోగ్రాఫ్ గా కన్వర్ట్ అయితే దట్ ఈస్ సక్సెస్ అంటారు. వావ్. అండ్ ఇంకోటి ఆర్డినరీ పర్సన్, ఎక్స్ట్రాడినరీ పర్సన్ కూడా చెప్తారు. ఇవన్నీ వారంతా లైఫ్ విషయాలన్నీ సింపుల్ కొటేషన్స్ ద్వారా ఇచ్చేశారు. ఆ కొటేషన్సే మనకు ఇన్స్పిరేషన్. మన అంటే వివేకానంద జీ లాగే వీరు కూడా ఒక కొటేషన్ లాగే చెప్పారు. An ordinary person have big TVs in their house and extraordinary persons have very big libraries in their house అంటారు. ఆర్డినరీ పీపుల్ పెద్ద పెద్ద టీవీలు పెట్టుకుంటారు, ఎక్స్ట్రాడినరీ వాళ్ళు పెద్ద పెద్ద లైబ్రరీలు పెట్టుకుంటారు అంటారు. దీని అప్గ్రేడేషన్ పత్రిజీ ఒక స్పిరిచువల్ సైంటిస్ట్, ఒక స్పిరిచువల్ సైన్స్ మాస్టర్ బిగ్ టీవీస్ అలాంగ్ విత్ బిగ్ లైబ్రరీస్ కూడా పెట్టుకుంటారని చెప్పారు. ఎక్సలెంట్. అప్పటి ప్రకారంగా అది ఇప్పుడు అప్గ్రేడ్, మనకు బిగ్ టీవీ ఉండాలి, అలాంగ్ విత్ దట్ బిగ్ లైబ్రరీ కూడా ఉండాలి ఇంట్లో. నెక్స్ట్ జనరేషన్ కి అది స్ఫూర్తిదాయకము అని చెప్తారు. ఇప్పుడు చూడండి రెండు వారేమన్నారు, వ్యక్తి ఇండివిజువల్ డెవలప్మెంట్ లీడ్స్ టు నేషనల్ డెవలప్మెంట్ అన్నారు కలాంజీ. పత్రిజీ వ్యక్తి శాంతే ప్రపంచ శాంతి. అంటే మైక్రో లెవెల్లో కనుక ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క ఫ్యామిలీ కనుక చాలా ప్రశాంతంగా శాంతంగా ఉంటే కనుక ప్రపంచం అంతా కూడా శాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ చిన్న చిన్న యూనిట్సే ఒక పెద్ద యూనిట్, ఒక విశ్వం తయారవుతుంది కదా. అంటే మైక్రో లెవెల్ టు మ్యాక్రో లెవెల్ అనమాట. అది సార్. అంటే ఇంకోటి వీరేం చెప్తారు, ప్రాబ్లమ్స్ గురించి కూడా చెప్తారు. ఒక బర్డ్ ఏం చేస్తుంది, రెయిన్ వస్తే బర్డ్ సర్చెస్ ఫర్ షెల్టర్ వెన్ ఇట్ ఈస్ రైనింగ్. బర్డ్ ఐ వ్యూ అన్న దృష్టికోణంతో బర్డ్ ఐ వ్యూ గురించి చెప్తున్నారు. ఓకే. బర్డ్ సర్చెస్ ఫర్ షెల్టర్ వెన్ ఇట్ ఈస్ రైనింగ్. ఈగల్ అవాయిడ్స్ రెయిన్ బై గోయింగ్ బియాండ్ ద క్లౌడ్స్ అంటారు. అంటే ఏంటి, ఒక పక్షి షెల్టర్ కోసం వెతుకుతూ ఉంటది, అదే ఈగల్ ఆ వర్షం లేని క్లౌడ్ పైకి వెళ్ళి ఎగురుతూ ఉంటది. మనం కూడా సమస్యలు సేమ్, ప్రాబ్లమ్ ఈ సేమ్ టు బోత్ ఈగల్ అండ్ బర్డ్. మనకు కూడా అంతే, సమస్యలు అందరికి ఒకటే, యాటిట్యూడ్ మేక్స్ ద డిఫరెన్స్. మీకు ఏదైనా సమస్య వస్తే బర్డ్స్ ఐ వ్యూ, ఈగల్స్ ఐ వ్యూ అంటారు, పైకి వెళ్ళి చూడాలి అంటాం. మనం ఇక్కడి నుంచే చూస్తే మనకు పెద్ద కనబడుతుంది సమస్య, నాకున్న సమస్య ఎవరికి లేదా అనుకుంటారు. పైనుంచి చూస్తే సమస్య చిన్నగా కనబడుతుంది. దీన్నే యూత్ కి మనం జూమ్ ఇన్ అని కూడా, జూమ్ అవుట్, జూమ్ ఇన్ అని కూడా చెప్పొచ్చు. ఓకే. దీన్ని అద్భుతంగా కేవీ ప్రదీప్ గారు చెప్తారు. మీ ప్రాబ్లమ్స్ ని ఎప్పుడైతే మీకు ఏదైనా బాగా ప్రాబ్లం ఉంది, ఇబ్బంది ఉంది అంటే జూమ్ అవుట్, వెనక్కి 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 వెళ్ళి చూడండి, మీరు చిన్నగా కనబడుతుంది. రైట్. సమస్య అంటాం కదా, ఇంత పెద్ద ప్రపంచంలో ఇంత పెద్ద, మన గ్లోబ్ తీసుకుందాం, ఎంత పెద్దది, పెద్ద గ్లోబ్. అందులో ఇండియా ఎంత, అందులో మనం ఉన్న ప్లేస్ ఎంత, మనం ఉన్నది ఎంత, అసలు మనం ఎంత. సో ప్రాబ్లమే కనబడదు జూమ్ అవుట్ చేస్తే. అండ్ మన లక్ష్యానికి జూమ్ ఇన్ చేయాలి. జూమ్ ఇన్, మీ లక్ష్యం ఏదైతే ఉందో జూమ్ ఇన్ చేసుకుంటూ అంటే ఆ లక్ష్యం చాలా క్లియర్ గా కనపడాలి. అంటే ఇప్పుడు మహాభారతంలో మరి ద్రోణాచార్య వారు మరి పాండవులందరికీ, వాళ్ళకి పాండవులు కౌరవులకి ఇద్దరికి నేర్పిస్తున్నప్పుడు లక్ష్యాన్ని చూడమంటే కనుక అందరూ రకరకాల చెట్లు చాములు అన్ని చూశారు, కానీ అర్జునుడు ఒకటే ఆ చెట్టు మీద పక్షిది ఆ కన్ను చూసి కరెక్ట్గా కొట్టగలిగారు. అంటే అంత క్లారిటీతో ఉండాలని. దట్ ఈస్ కాల్డ్ జూమ్ ఇన్. నీ లక్ష్యం పైన జూమ్ ఇన్, నీ ప్రాబ్లం పైన జూమ్ అవుట్. ప్రాబ్లం ఉన్నప్పుడు వెనక్కి వచ్చి చూడాలి. చూడండి, ఒక న్యూస్ పేపర్లు అమ్మే వ్యక్తి ఒక ప్రెసిడెంట్ అవ్వడం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉండడం, ఇది కదా పెద్ద డ్రీమ్. మరి కలాంజీ వారికి సాధ్యమైతే ఎవరికైనా సాధ్యం కదా. అవును. బ్రెయిన్ అందరికి ఒకటే కదా, పొటెన్షియల్ ఒకటే కదా అంటారు వారు. ప్రతి యువతని, ప్రతి విద్యార్థిని ఈ విధంగానే మోటివేట్ చేశారు వారు. అది సంగతి. ఇంకొకటి ఒక విద్యార్థి అడుగుతారు వారిని, కామన్ మ్యాన్ అబ్దుల్ కలాం, ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం, మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ ద త్రీ అంటారు.
ఒక్కొక్కటి ఒక్కొక్క నాలెడ్జ్కి సంబంధించింది, ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క నాలెడ్జ్ని కలిగి ఉండాలి. బట్ కామన్ ఈజ్ ఎ గుడ్ పర్సన్ అని చెప్తాడు. గుడ్ పర్సన్ చెప్పేస్తారు. అంటే అంటే యూత్ని, స్టూడెంట్స్ని చాలా క్వశ్చన్స్ అడిగేటట్టు ఎంకరేజ్ చేసేవారు. అది సో వారి ఇన్స్పిరేషనే వేరనమాట. మరి చాలామంది లక్ అని చెప్తూ ఉంటారు. అంటే మాకేమో లక్ సహకరించింది కాబట్టి ఇది చేసాం. ఇంకా చాలామంది వేరే వాళ్ళు కూడా అంటూ ఉంటారు. కానీ కొంతమంది ఏమన్నారంటే కనుక 99% పర్సిపిటేషన్ అండ్ 1% లక్ అని ఒక అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. సో అలాగా ఈ లక్ గురించి లేకపోతే ఈ విషయం గురించి మరి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏమైనా చెప్పారు? దాని ఒక కొటేషన్ ద్వారానే చెప్పారు వారు. చెప్పండి. ఇఫ్ యూ నెవర్ స్టాప్ వర్కింగ్ ఆఫ్టర్ ఫస్ట్ విక్టరీ, బికాస్ మెనీ లిప్స్ ఆర్ వెయిటింగ్ టు టెల్ యూ దట్ ఇట్ ఈజ్ యువర్ లక్. అంటే ఫస్ట్ టైం ఏదైనా విజయం వస్తే రిలాక్స్ అవ్వకండి, అదేదో లక్లో ఫ్లూక్లో వచ్చింది అంటారు. సో ఎప్పుడు నువ్వు వర్క్ చేస్తూనే ఉండు. ఎవరైతే పెద్ద కళ కంటారో, దాన్ని లక్ష్యాలుగా విడగొట్టుకుంటారో, నేను ఎదిగితే నా దేశం ఎదుగుతుంది అని ఏ పని చేస్తున్నా, ఎనీ వర్క్, దాని డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి చెప్తాడు. ఎవ్రీబడి ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు కెమెరామ్యాన్ వెరీ ఇంపార్టెంట్. తన పనిని హార్ట్ అండ్ సోల్ పెట్టి సెట్ చేయాలి. మనం యాంకరింగ్ చేస్తున్నాం, సబ్జెక్ట్ మాట్లాడుకుంటున్నాం, హార్ట్ అండ్ సోల్తో మాట్లాడాలి. అప్పుడు ఆటోమేటిక్గా లక్ ఫేవర్ అవుతుంది. ఓన్లీ పర్సెప్షన్ మ్యాటర్స్. యాటిట్యూడ్ మేక్స్ యువర్ ఆల్టిట్యూడ్. దట్స్ వాట్ వీ అండర్స్టాండ్ ఫ్రమ్ హిమ్. మరి చాలామంది ఏమంటూ ఉంటారంటే కనుక, అంటే మనకి ఆ దూరంగా చూసే ఆ దృష్టికోణం ఉండాలి అని చాలామంది చెప్తూ ఉంటారు. మరి ఈ అంశంలో అయినా మరి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏమని చెప్పారు? దూరంగా చూడడం అంటే భవిష్యత్తు కదా సార్. యూ కెనాట్ ఫ్యూచర్ యూ కెనాట్ చేంజ్ యువర్ ఫ్యూచర్, బట్ యూ కెన్ చేంజ్ యువర్ హ్యాబిట్స్. హ్యాబిట్స్ విల్ డెఫినెట్లీ చేంజ్ యువర్ ఫ్యూచర్ అంటారు. చాలా మంది నేను భవిష్యత్తును మార్చుకోవాలి, నా భవిష్యత్తు బాగుండాలి. భవిష్యత్తును మార్చుకోవడం, భవిష్యత్తు బాగుండడం ఎలా పాసిబుల్ అంటే, అది మార్చగలమో లేదో పక్కన పెడితే నీ హ్యాబిట్స్ని మార్చుకోగలవు కదా. నీ ఆలోచన విధానము ఎలా ఉందో దాన్ని డిఫరెంట్గా మార్చుకోవడం. చక్కని మాట్లాడే హ్యాబిట్, ఒక డిసిప్లిన్డ్ హ్యాబిట్, ఒక టైంని సరిగ్గా మేనేజ్మెంట్ చేసే హ్యాబిట్, ఉదయం చక్కగా నిద్రలేచే హ్యాబిట్, సాధన చేసే హ్యాబిట్, వెజిటేరియన్ తీసుకునే హ్యాబిట్. నువ్వు హ్యాబిట్స్ కనుక మెయింటైన్ చేస్తే, చేంజ్ చేసుకుంటే డెఫినెట్లీ ఫ్యూచర్ విల్ చేంజ్ అంటారు. అంటే నథింగ్ బట్ మనం ఏమంటున్నాం, ప్రెసెంట్ సరిగ్గా ఉంటే ఫ్యూచర్ బాగుంటుంది. వారు చెప్పిన దాంట్లో అంతర్గతంగా చాలా స్పిరిచువల్ సైన్స్ ఉంది. బీయింగ్ ప్రెసెంట్ అన్నట్టే కదా. టాలెంట్ గురించి కూడా అదే చెప్పారు. ఆపర్చునిటీస్ ఉన్నాయి, మనం ప్రూవ్ చేసుకోవాలి అంటారు. అది ఇప్పుడు లైబ్రరీ గురించి కూడా చెప్పారు. అంటే బుక్ రీడింగ్ ఈజ్ మస్ట్ అని చెప్పారు. వారు ఎప్పుడు ఖాళీ సమయం దొరికితే బుక్స్ చదవడమే చేస్తూ ఉండేవారు. అంటే ఆ బుక్స్ అంటే ఆయన ఎలాంటి బుక్స్ చదివేవారు? తర్వాత ఆయన చెప్పిన కొన్ని బుక్స్ అయినా మాకు రికమెండ్ చేసిన బుక్స్ అయినా కొన్ని చెప్తారా? అసలు బుక్స్ మీద ఏం చెప్తారంటే వారు, డోంట్ రీడ్ సక్సెస్ స్టోరీస్, రీడ్ ఫెయిల్యూర్ స్టోరీస్. Success stories will give messages, failure stories will give you ideas to success అంటాడు. మనము ఒక సక్సెస్ స్టోరీ చదివాం, మెసేజ్, నేను ఇలా అయ్యాను అలా అయ్యాను మెసేజ్. ఒక ఫెయిల్యూర్ స్టోరీ చదివితే ఎలా, ఒక్కొక్క ఫెయిల్యూర్ని ఎలా ఎదుర్కొన్నారు, సక్సెస్కి ఎన్ని ఐడియాస్ ఉంటాయి అంటారు అందులో. వారు ఎప్పుడు ఇలాంటి ఒక ఫెయిల్యూర్ స్టోరీస్ అయినా ఇవి పుస్తకాలు అనేది వాళ్ళు చాలా బుక్స్ చదివేవారు అని చెప్పారు. వారు కూడా చక్కని పుస్తకాలు రాశారు. వింగ్స్ ఆఫ్ ఫైర్ అని, విజన్ 2020 అని, ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి. వారి లైఫ్ స్టోరీతో బిగిన్ చేసి ఇవన్నీ రాశారు. ఎక్కువగా అయితే వాళ్ళు ప్రోగ్రాంలో ఎక్కువగా యువతతో మాట్లాడడం, మెసేజ్ కన్నా ప్రశ్నలు అడిగేటట్టు చేయడం, అడిగిన ప్రశ్నలకు ఆన్సర్. ఇప్పుడు యూట్యూబ్లో చూస్తే విద్యార్థులు, యువత అడిగిన ప్రశ్నలకు వారు ఇచ్చిన సమాధానాలే ఉంటాయి. మనం సెర్చ్ చేస్తే కొటేషన్సే దొరుకుతాయి. సో ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ స్టోరీస్ చదవండి, డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి అంటారు. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ సక్సెస్ అని విన్నాం. వీరు ఇండైరెక్ట్గా అదే చెప్పారు. అది సంగతి. సో అంటే చాలామంది ఏమంటుంటారంటే కనుక మీరు హార్డ్ వర్క్ చేయాలని నేను అంటుంటారు. కానీ ఇప్పుడున్న తరుణంలో 21st సెంచరీలో మనం ఉన్నాం. ఇప్పుడు ఏమంటున్నారంటే కొత్త పదం వస్తుంది, స్మార్ట్ వర్క్ చేయాలనేసి అంటున్నారు.
అంటే మరి ఈ తరుణంలో మరి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈ హార్డ్ వర్క్ అని లేకపోతే స్మార్ట్ వర్క్ గురించి అయినా చెప్పారా? హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ అంటే ఎవరైతే లక్ష్యం పెట్టుకుంటారో అప్పుడు వారు ఏమన్నారంటే 70% యూత్ ఉన్నారు మన భారతదేశంలో. ఎస్ 70%లో మోర్ దెన్ 90% యూత్ డజంట్ నో దేర్ గోల్స్ అని. ఎందుకు చదువుతున్నారో తెలియదు, వై అనేది తెలియదు. ఎస్ ఈ వై అని తెలిస్తే ఆటోమేటిక్గా హార్డ్ వర్క్ కన్వర్ట్స్ టు స్మార్ట్ వర్క్ అని మనం అర్థం చేసుకున్నాం దాంతో. ఎస్ వారు డైరెక్ట్గా చెప్పకపోయినప్పటికి కూడా వారు చెప్పిన వాటన్నిటిని కంపేర్ చేస్తే ఇది మీనింగ్. ప్రతి ఒక్క విద్యార్థి, ఇప్పుడు ఈ ప్రోగ్రాం చూసే వాళ్ళు, ఇప్పుడు చదువుతున్న విద్యార్థి, ఏ పని చేస్తున్న యువత అయినా ప్రతి ఒక్కరు, నాట్ ఓన్లీ యూత్, వారు ఒక్క స్టూడెంట్ యూత్ అనే కాకుండా అందరికీ ఉపయోగపడేటి చెప్పారు. ఈవెన్ ఒక జాబ్ చేస్తున్న వ్యక్తికి కూడా చెప్పారు, ఇఫ్ యూ సెల్యూట్ యువర్ డ్యూటీ యూ నీడ్ నాట్ సెల్యూట్ ఎనీవన్. ఇఫ్ యూ పొల్యూట్ యువర్ డ్యూటీ యూ హావ్ టు సెల్యూట్ ఎవ్రీవన్. అంటే ఏంటి, నీ డ్యూటీని కనుక నువ్వు సెల్యూట్ చేస్తే, అంటే నువ్వు చేసే పనిని అద్భుతంగా మనసా వాచా కర్మేణ చేస్తే, హార్ట్ అండ్ సోల్ పెట్టి చేస్తే, అంటే స్మార్ట్ వర్క్తో చేస్తే. హార్డ్ వర్క్ మైండ్ వాడతాం, హార్ట్ ఉండదుగా. హార్ట్ ఉండడమే స్మార్ట్ వర్క్, మైండ్ మాత్రమే ఉండడం హార్డ్ వర్క్, అకార్డింగ్ టు అవర్ అండర్స్టాండింగ్. సో మీ డ్యూటీని ఎప్పుడైతే మీరు సెల్యూట్ చేస్తారో, అంటే అద్భుతంగా చేస్తావో, యూ నీడ్ నాట్ సెల్యూట్ ఎనీవన్. ఎవరికి నమస్తే కొట్టాల్సిన అవసరమే లేదు. ఇఫ్ యూ పొల్యూట్ యువర్ డ్యూటీ, ఏ రకంగా మన పని సరిగ్గా చేయక, చేయాల్సింది సరిగ్గా చేయక ఉన్నప్పుడే అందరికీ సెల్యూట్ చేయాల్సి వస్తుంది అంటారు. ఎస్ రాము గారు, చాలా అద్భుతంగా మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు గురించి మీరు చెప్పారు. అలాగే సో ఫైనల్గా మీరు ఇచ్చే కంక్లూజన్ ఏంటి అంటే, మరి ఏపీజే అబ్దుల్ కలాం గారు మరి ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, మరి ఓవరాల్గా ఆయన ఒక లైఫ్ గురించి కూడా మనం అద్భుతంగా వివరించి మాట్లాడుకున్నాం. సో ఫైనల్గా ఈ ప్రోగ్రాంలో మరి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి ఇచ్చే మీ యొక్క ఫైనల్ సందేశం ఏంటి? రైట్, వారు ఏం చెప్తారంటే ఎడ్యుకేషన్ గురించి చెప్తారు ఒకటి. రెండోది ఫైనల్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ భారత రత్నాలే. నేను ఒక్కడిని భారతరత్న అవార్డు తీసుకున్నారు, నేను ఒక్కడిని కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ భారత రత్నాలే అని చెప్పి ఎడ్యుకేషన్, ఆ భారత రత్నాలు అవ్వాలంటే ఎడ్యుకేషన్ గురించి చెప్తారు. 9th 10th 11th 12th అంటే హై స్కూల్ అండ్ కాలేజ్ వాళ్ళకు వాళ్ళ సిలబస్ని తగ్గించి, సిలబస్తో పాటుగా ప్రొఫెషనల్ స్కిల్ కోర్సును పెట్టాలి అంటారు. అంటే 9th 10th ఇంటర్ 12th విద్యార్థులు అయిపోయేటప్పటికీ ఒకవైపు క్లాస్ సర్టిఫికెట్, ఇంకొక వైపు స్కిల్ సర్టిఫికెట్, 2 సర్టిఫికెట్స్ వాళ్ళకి ఇవ్వబడాలి. తర్వాత గ్రాడ్యుయేషన్ ఉంది, ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ ఉంది, రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ ఉంది. ఒక 1 year తగ్గించి ఇంకొక 1 yearలో ఎక్స్పర్టైజీస్ కోర్స్, ఎక్స్పీరియన్స్ కోర్స్ పెట్టాలి. వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయిపోయి బయటికి వచ్చేటప్పటికి గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ఒకటి, ఎక్స్పర్టీస్ సర్టిఫికెట్ ఒకటి, 2 సర్టిఫికెట్లతో బయటికి రావాలి. అప్పుడు అందరూ భారత రత్నాలే. భారతదేశం ఎదిగిన దేశంగా చూస్తాం. వీ లివ్ ఇన్ డెవలప్డ్ కంట్రీ ఇండియా అని చెప్తారు. చాలా అద్భుతంగా చెప్పారు. రాము గారు, ఎంతో అద్భుతంగా మరి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి మరి ఎన్నో విషయాలు మీరు వివరించి చెప్పడం జరిగింది. అలాగే మీరు చెప్పిన మాటలన్నీ కూడా మరి ఈ ప్రోగ్రాం చూస్తున్న యువత, మరి పేరెంట్స్, టీచర్స్ అందరికీ కూడా మరి చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. సో ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో చూశారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో మరి ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం. మరి డ్రీమ్స్ అంటే పడుకుని మనం కలలు కంటాం, ఆ రకమైన డ్రీమ్స్ కాదు. అంటే మీకు ఒక డ్రీమ్ ఉంది అంటే కనుక అసలు మీకు నిద్రే పట్టదనమాట. ఆ సాధించే వరకు ఆ తపన అన్నది మీలో ఉంటుంది. అలాగే మన ఇంట్లో కనుక లైబ్రరీ ఉంటే కనుక మీరు ఒక వైస్ పర్సన్ కింద కేటగిరీలోకి వస్తారు. అలాగే పత్రిజీ గారు మరి అన్నట్టుగా మన ఇంట్లో టీవీస్ ఉండాలి, అలాగే లైబ్రరీస్ కూడా ఉండాలి. మరి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ జీవితంలో లక్ష్యం పెట్టుకోవాలి. లక్ష్యం ఉంటేనే కదా మీరు మీ జీవితానికి అటువైపు పయనం చేయగలుగుతారు. ప్రతి ఒక్కరు లక్ష్యం పెట్టుకుంటే మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి భారత రత్నాల కింద తీర్చిదిద్దాలి అనేసి మరి ఆయన అద్భుతమైన కలలు కన్నారు. మరి ప్రతి ఒక్క యువత
మన దేశ గౌరవాన్ని పెంచాలి, మన దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి. ఈ విశ్వం అంతా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా జ్ఞానవంతులు అవ్వాలి, ధ్యానవంతులు అవ్వాలి, ధ్యాన యువతలు అవ్వాలి అన్నది మా ఒక్క లక్ష్యం, మనందరి లక్ష్యం కూడా, అలాగే పత్రిజీ లక్ష్యం కూడా. సో ఇదండి ఇవాళ ధ్యాన యువ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.